హాయ్ అండి, ఈరోజైతే చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలనో మీకైతే నేను చేసి చూపిస్తాను. ఇక ముందుగా బొగాన్ పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కడిగి పెట్టుకున్నా, ఫ్రెష్ నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా అయిందాక వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేగినాయి కదా, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి చికెన్లో, ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డతో టేస్ట్ వస్తుంది ఎక్కువగా. ఇది కొంచెం దూరగా వేగిందాక కలుపుకోవాలి. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ మసాలాలు వేసుకోకుండా పసుపు వేసుకోవాలి. కొంచెము పసుపు వేసినా కదా, వాసన అయితే గుమ్మాయిస్తుంది, గుమ్మగుమ్మలాడుతుంది వాసన. ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసినా కదా, ఇది కాలిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్నా నేను ముందే, అందుకే ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. చాట్ల కింద వేసినాక ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. సింపుల్గా వేసుకోనికే, ఏ మసాలా లేవు, ఏ మసాలా లేకుండా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్, అంటే రుచికి సరిపడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ కూడా కలవాలి కదా. ఇప్పుడు కలుపుకున్నాక కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడాలి, చూసుకొని కొంచెం కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినాలి, ఘాటుగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి, ఎక్కువ తినటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. నేను వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు, ఇవి వేడి నీళ్ళు వస్తే మంచిగా ఉంటుంది. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. చికెన్ ఉడికేలోగా ఇక్కడ మనం కొన్ని మంచి నువ్వులు వేయించుకుందాము, ఎందుకంటే చారు చిక్కగా కావాలి కదా. కొన్ని నువ్వులు, కొన్ని ఇవేంటి సాబ్దాన్లు కాదు కదా, ఏంటిరా ఇవి, గసాలు. కొన్ని నువ్వులు గసాలు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచివి నువ్వులు. అందుకే కొన్ని నువ్వులు, ఎక్కువ మసాలా యాడ్ చేయకుండా కొన్ని నువ్వులు మిక్సీ కట్టి పొడి వేసుకోవాలన్నా. నువ్వులు గసాలు మిక్సీ కట్టుకున్నాం కదా పొడి, ఈ పొడి ఇందులో వేయాలి. వేసి కలుపుకోవాలి. ఈ పొడి కలగాలి కదా. పొడి కొంచెం ఉడకనిచ్చి తర్వాత దించుకో. గ్రేవీ అయితే చిక్కగా అయ్యింది. ఫ్రైలు తినొద్దు, అందుకే చారు గ్రేవీగా ఉండాలి. ఇప్పుడు చికెన్ అయ్యింది కదా, కొంచెం ఇది ఏంది కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది. చికెన్ రెడీ అయింది.
కనుక నేను చేసిన విధానం నచ్చినట్టయితే ఎక్కువ ఆయిల్ లేకుండా తినాలండి. ఇవి నాన్ వెజ్ ఎక్కువ ఆయిల్ ఉండొద్దు, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. హే, ఇప్పుడైతే దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను. చికెన్ అయితే రెడీ అయింది. ఇగో బౌల్లోకి తీసుకున్నా. నేను టేస్ట్ చేసి చెప్తా. మావాడు వీడియో తీస్తాడు నన్ను. ఇంకో టేస్ట్ చేసి చెప్తా. వేడివేడి చికెను దాంట్లోకి పూరీలు కాంబినేషన్, ఇంకా జొన్న రొట్టె అయితే ఇంకా బాగుంటుంది. జొన్న రొట్టె అయితే ఇంకా బాగుంటుంది కదా. మస్తు టేస్ట్ అయింది. మీరు కూడా ఇట్లనే ట్రై చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. మరి వీడియో నచ్చితే కామెంట్ చేయండి.